ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 13 మండలాల్లో వడగాలి వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు భారీ వర్షాలైతే మరోవైపు తీవ్రమైన ఎండలు. పలు ప్రాంతాలకి వర్షాలకు సంబంధించిన అలర్ట్లు జారీ చేస్తే పలు ప్రాంతాలకి వడగాల్పులకు సంబంధించిన అలర్ట్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ ఉందో అది ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏ ఏ ప్రాంతాలకి భారీగా వర్షం కురిసే అవకాశం ఉందో వాటికి సంబంధించి వర్షం అలర్ట్ జారీ చేస్తుంది. ఇంకా పలు మండలాలకి ప్రాంతాలకి అయితే భారీగా వడగాల్పులు హెచ్చరికలు అయితే జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మంగళవారం నుంచి శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తే, అదేవిధంగా ఈ వర్షాలు ఇటు పక్కనైతే అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా ఇదే సమయంలో రాష్ట్రంలో పలు మండలాలకు సంబంధించి తీవ్ర వడగాల్పులు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గురిగిబ్బిలి ప్రాంతం కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో కూడా తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం మీద 13 మండలాల్లో వడగాల్పు ప్రభావం కనిపించే అవకాశం ఉందని, ముఖ్యంగా విజయనగరం, మన్యం, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎవరు అంటే అవసరం అయితే తప్ప బయటికి రాకుని పరిస్థితి కనిపించాలని కూడా చెప్తున్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే అన్ని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో మరోసారి వర్షాలు మరియు వడగాల్పులు కనిపించడం వాతావరణంలో అస్థిరతకు సంకేతమని రైతులు మరియు ప్రజలు కూడా తాజా సంచలనాలు గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి వాతావరణం ఒకలా ఉంటుంది, మరోసారి వెంటనే మారిపోతుంది. ఇంకా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకారం రాష్ట్రంలోని ఇప్పటికే పలు ముఖ్యమైన జిల్లాల్లో ఇటువంటి వాతావరణ మార్పులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. ఎండలతో పాటు అకాల వర్షాలు, ఇటు వర్షాలు కురిసినప్పుడు అదేవిధంగా పిడుగులకు సంబంధించి కూడా గాలులు కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. సో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. వర్షాలు ఒకవైపు బీభత్సం సృష్టిస్తే ఎండలు అంతకంటే ఎక్కువగానే ప్రజల్ని హానికరం కలిగేటట్టు ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం అప్డేట్స్ పైన కూడా ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. తరచుగా మారుతున్న ఈ వాతావరణానికి సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో అయితే ఈ వడగాల్పులకు సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇంకా సోమవారం నుంచి అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న రాష్ట్రంలో అధికంగా 42.5 డిగ్రీలు అయితే సెల్సియస్కి ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అయితే రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల కూడా ప్రజలు అవగాహన ఉండి కొంచెం అవసరాలకి మాత్రమే బయటికి రావాలని కూడా చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇంత తీవ్రత ఎండ ఉన్న నేపథ్యంలో అసలు అకాల వర్షాలు పడడం కూడా ఎవరు గమనించట్లేదు. ఎందుకంటే ఈ వర్షాలకు సంబంధించి కూడా ఎప్పుడు ఎలా వస్తున్నాయి అనేది దాని మీద కూడా పూర్తిగా సమాచారం ఉండట్లేదు ప్రజలకి. ముందుగా అంటే వర్షాలు ఒక చోట బీభత్సం సృష్టిస్తుంటే ఎండలు అంతకంటే ఎక్కువగానే సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇటువంటి ఎండల టైంలో అయితే బయటికి రాకూడదని చెప్తున్నారు. ఎందుకంటే వడగాల్పుల యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోమవారం, మంగళవారం చూసుకుంటే మనం 42.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అధిక ఉష్ణోగ్రత కూడా నమోదయ్యిద్దని చెప్పారు. దీనికి సంబంధించి కూడా రోడ్ల మీద వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా వాహనదారులు మాత్రం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు వీచే టైంలో అసలు అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. అసలు తెలియకుండానే కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయి. ఆ వడగాల్పులు కానీ వడదెబ్బలు కానీ తగులుతూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి వాతావరణ
వాతావరణాన్ని గుర్తుంచుకొని మరి ఒక జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. అయితే ప్రజలకి దీనికి సంబంధించిన అవగాహన కూడా కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం మారుతూ ఉండడంతో ఎప్పుడు అకాల వర్షాలు పడుతున్నాయో, ఎప్పుడు అతి భారీ తీవ్రతమైన ఎండలు కురుస్తున్నాయో తెలియట్లేదు. ప్రస్తుతం అయితే ఇది ఎండాకాలం స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు వర్షాలు పడడం అనేది గమనార్హకమనే చెప్పుకోవచ్చు. ఈ వర్షాల ప్రాంతంలో మళ్ళీ ఎండలు వచ్చి మళ్ళీ ఈ ఎండల తీవ్రత మరింత పెరిగి వడగాల్పుల వైపు తీసుకువెళ్తుంది. ప్రజలకు ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లో కూడా జారీ చేశారు. ప్రతి ఒక్కరికి ఏదైతే సమస్య ఉంటుందో దగ్గరగా స్థానికంగా ఉన్న కంట్రోల్ రూమ్ కానీ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి, వాటికి కాంటాక్ట్ అయ్యి వారి యొక్క ఏదైతే సమస్య ఉంటుందో అది చెప్తే ఖచ్చితంగా వారికి చికిత్స అనేది నేరుగా వస్తుందే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి రోడ్ల మీద అయితే తీవ్రంగా ఎండ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి రానున్న రోజుల్లో 2 రోజుల్లో వర్షాలని చెప్తున్నారు. అసలు ఈ వాతావరణం స్టేటస్ ఏంటో కూడా తెలియని పరిస్థితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.